మొత్తానికి తెలంగాణ అట్టుడుకుతుంది కాబట్టి నిరుద్యోగులతోటి ఆ వార్తనే ప్రధానంగా రాసుకొచ్చినట్టు కనబడుతున్నది. అదే మాట అదే బాట, మాది తెలంగాణ బావుట, తెలంగాణ తొలి అడుగు వేళ మేం చెప్పిన మాటలు ఇవి. ఇది తెలంగాణం తొలి అడుగు వేళ ఈ పేపర్ పెట్టిన మొదటిసారి చెప్పిన మాటలు ఇవాట. ఆనాటి నుంచి నేటి వరకు అదే మాట అదే బాట, ఎక్కడ తొనకని బెనకని వ్యవహార శైలితో అక్షరోద్యమమే ఊపిరిగా మా ప్రయాణం సాగుతుంది. ప్రభుత్వం పైసలు, ప్రైవేట్ పెత్తనం అంటూ ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వాలు ఎలా దోచిపెడుతున్నాయో అక్షరం అక్షరం విడమార్చి నాడు చెప్పాం. ఫ్రీ 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 అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై అప్పుడే హెచ్చరించాం. అస్తం పార్టీ హామీల విలువెంత అంటూ లెక్కగట్టి మరీ చెప్పాం. అధికారంలోకి రావాలన్న యావ తప్ప వాటిని అమలు చేసే స్తోమత కాంగ్రెస్ కు లేదని చెప్పాం. ఇప్పుడు దాన్నే కల్లార చూస్తున్నాం. ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని సరిగ్గా అమలు చేయలేని స్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. మణిపూర్ హింసపై కేంద్రంలో మోడీ సర్కార్ పట్టింపు లేనితనంతో ఉండటాన్ని మౌనముని మోడీ పేరుతో నిలదీశాం. నాడు కుంభకర్ణుడు నేడు మోడీ అంటూ ధైర్యంగా ప్రశ్నించగలిగాం. ప్రభుత్వంలో ఎవరున్నా ప్రతిపక్ష ధోరణే మాది. నాటి బీఆర్ఎస్ హయాంలో విద్యా ప్రమాణాలపై తెలంగాణ విద్య ఇక బాగుపడదా అని నిగ్గదీసి అడగగలిగాం. టమాటా ఏంది తంట అంటూ నిత్యావసరాలపై ధరల సామాన్యుడి ఆవేదనను మా అక్షరాల ద్వారా వినిపించగలిగాం. ప్రజా గోసకు గొంతుకయ్యాం. నిష్పక్షపాత ధోరణికి అద్దమై నిలిచాం. ఏ జెండాను మోయలేదు, ఎవరి ఎజెండాను నెత్తిన పెట్టుకోలేదు. జర్నలిజం అనేది మహా ఉద్యమంలో మేమంతా సమిధులమే. దాడులను ఎదుర్కొంటాం, విమర్శలను తట్టుకుంటాం. ఎవరి ముందు తల ఒగ్గకుండా నికర్సైన తెలంగాణ వాడిని వేడిని చూపించిన ధైర్యం మాది. తెలంగాణ బావుటను ఆకాశమంతా ఎగరేయాలని, ఈ మట్టి మనుషుల కీర్తిని నలుదిశలా వ్యాపింపజేయాలని తపిస్తూ పనిచేస్తున్నాం. మా ప్రతి అక్షరం తెలంగాణ గుండె చప్పుడు. ఇక్కడి మహనీయుల ఆశయాలను నిత్యం స్మరిస్తూ ప్రభుత్వాల తప్పిదాలను ఎండగడుతూ మేం సాగిస్తున్న ప్రస్థానంలో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. వాటిని అంతే చాకచక్యంగా ఎదుర్కొంటూనే నేటి ప్రభుత్వానికి మా అక్షరాలతో తీక్ష్ణత కనిపించవచ్చు, పదునైన భాష ఉండొచ్చు. కేవలం అది పాలకపక్షంపై ప్రజల అభిప్రాయాన్ని చెప్పడానికి మాత్రమే తప్ప మాకంటూ వేరే ఆలోచన లేదు. ప్రజల్లో ఉన్న ఆవేదనను, సంఘర్షణను, సంవేదనను తెలియజేసే ప్రక్రియలో భాగమే తప్ప మరొకటి కాదని మరోసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాం. ఎవరు అధికారం పీఠంపై కూర్చున్నా మా వ్యవహార శైలి ఇలాగే ఉంటుంది. మేము ఎప్పుడు ప్రతిపక్ష గొంతుగానే ఉంటాం. ఇది తెలంగాణ ప్రతీకకు ఇది తొలి వసంతం. ఏడాది కాలంగా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి పాఠకుడికి పేరు పేరున అక్షరాభివందనాలు. మీరంతా మమ్మల్ని ఇలాగే సదా ఆదరిస్తారని ఆశిస్తూ అభిలాషిస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ ఉచిత హామీలతో ఓట్ల రాజకీయం చేసే పార్టీలను, నాయకులను ప్రజా కోర్టులో నిలబెడతాం. ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది ఉచిత హామీలు కాదు, ఉచిత విద్య, వైద్యం, ఉచితంగా న్యాయం. మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా తెలంగాణ ఆకాంక్షలే సర్వంగా మా గలం వినిపిస్తాం. తెలంగాణ పేరుతో అక్షర పోరాటాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పేపర్ను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. అమరుల సాక్షిగా, అంబేద్కర్ సాక్షిగా, ఉస్మానియా సాక్షిగా, ఉద్యమం సాక్షిగా, ఉదయిస్తున్న సూర్యుడి సాక్షిగా, మణిలం ఎరుగని నిప్పురవ్వ సాక్షిగా తెలంగాణలో జనం గొంతుకై నిజాన్ని నిర్భయంగా రాస్తాం. అన్యాయంపై అక్షర పోరాటం చేస్తాం. జై తెలంగాణ. ఇది తెలుగోడి కలం, తెలంగాణోడి కలం. ఈ పేపర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ శంకర్కి హృదయపూర్వక అభినందనలు. చాలా చిన్న స్థాయి నుండి ఓ విధంగా చెప్పాలంటే మన బహుజన బిడ్డ, మన బీసీ బిడ్డ, మరో విధంగా చెప్పాలంటే మన గౌడ బిడ్డ. ఆయన సాగించిన ప్రయాణం ఇది. 8 ఏళ్ల క్రితం V6 ఛానల్లో ఒక చిన్న స్థాయి బ్రేకింగ్ న్యూస్లు కొట్టే ఓ వ్యక్తి ఈరోజు పేపర్ యజమాని అయిండు. దీన్ని మనం గర్వపడాలి. రామోజీరావు లాంటి ఆధిపత్య కులాలకు సంబంధించిన
వ్యక్తులు దోపిడీదారులై వేల కోట్లు సంపాదించి పేపర్లు ఛానల్ పెట్టుకోవచ్చు. ఒక గౌడ బిడ్డ కావచ్చు, ఒక దళిత బిడ్డ కావచ్చు, ఒక పేపర్ పెట్టాలన్నా, ఒక యూట్యూబ్ ఛానల్ నడపాలన్నా కూడా అది తలకు మించిన భారం. అలాంటి పరిస్థితిలో జర్నలిస్ట్ శంకరు కేవలం ఒక స్క్రోలింగ్ డిపార్ట్మెంట్లో కూర్చొని స్క్రోలింగ్ కొట్టుకునే స్థాయి నుండి ఒక పేపర్ యజమానిగా ఒక 20 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించడంతో పాటు రాష్ట్రం మీద ప్రేమతో, మమకారంతో, ఒక కఠోరమైన అంకుటిత దీక్షతో రాష్ట్ర సమస్యలను రాస్తూనే, రాష్ట్ర ప్రభుత్వ కుట్రల నుండి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఈరోజు ఈ తెలంగాణ పేపర్ని మన తెలంగాణ పేపర్, ఇది మన పేపర్ అనే స్థాయి దాకా తీసుకొచ్చిందంటే ముందుగా శంకర్కి అభినందనలు తెలుపుతూనే, ఖచ్చితంగా ముందు ముందు కూడా నువ్వు ఇదే విధంగా తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడుతూనే, మాట్లాడుతూనే ఇక్కడ ఒక మంచి మాట రాసినావు. అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ఆశయం అంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలు వీళ్ళు అధికారంలో రావాలి. పేదలు అధికారంలోకి వచ్చి కూర్చున్న రోజు పవర్ మాస్టర్ కి అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ పవర్ మన చేతులకు పట్టుకొచ్చిన రోజు ఆయన ఆశయ సాధనను మనం సాధించినట్టే. అందులో అడుగులు వేస్తున్న శంకర్ లాంటి వాళ్ళు ఇంకా ఇంకా రావాలి. తెలంగాణ మీడియా అంటే బహుజన చేతుల్లో ఉండాలి. టీవీ5 ఒక కమ్మైనది, టీ న్యూస్ ఒక వెలుమైనది, అటు పోతే మహా న్యూస్ ఒక కమ్మైనది, అటు పోతే సాక్షి ఒక రెడ్ అయినది, ఇక ఐ న్యూస్ కమ్మోళ్ళదే, టీవీ9 వెలుమొల్లదే, అదేవిధంగా 10 టీవీ వెలుమొల్లదే. టోటల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వెలుమ, రెడ్డి వీళ్ళదే. అలాంటి ఆధిపత్య కులాల చేతిలో ఉన్న మీడియా మధ్య ఇలాంటి ఒక బీసీ బిడ్డ ఒక ఈ పేపర్ పెట్టి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తెలంగాణ ప్రజల కోసం, ఈ అణగారిన వర్గాల హక్కుల కోసం, వాళ్ళ వాటా కోసం మాట్లాడుతున్నాడంటే మనమంతా కూడా గర్వపడాలి. ఈ న్యూస్ లైన్ ఛానల్తో పాటు తెలంగాణ పేపర్ కూడా మన పేపర్ అనేది మర్చిపోకండి. మన గొంతులకు అండగా ఉంటుందనేది మర్చిపోకండి. ఈ ఛానల్ కావచ్చు, ఈ ఓనర్ కావచ్చు, తప్పకుండా ఉండండి. వేరే వేరే వేదికల మీద మేము ఉండొచ్చు, కానీ మేమంతా ఖచ్చితంగా బహుజన గొంతులం, తెలంగాణ ప్రజల గొంతులం అనేది మరొకసారి మీకు చెప్తూ, ఈ ఛానల్, ఈ పేపర్ ముందు ముందు కూడా ప్రజల వైపునే ఉండాలి, ప్రాంతం వైపునే ఉండాలి, బహుజనుల వైపు ఉండాలని మరొకసారి ఆకాంక్షిస్తూ జర్నలిస్ట్ శంకర్కి హృదయపూర్వక అభినందనలు.